దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే పెళ్లి కుమారుడు వేదిక మీదకి వస్తున్నాడు. మనమందరం ఉన్నటువంటి జేమ్స్ పాస్టర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన సర్వశక్తి మీకు కనికరము గల మా ప్రియ తండ్రి, ఈ ఘనమైన నామములకు ఈ రోజు నా తండ్రి ఘనమైనటువంటి తండ్రి ఇరువురు తండ్రి చేరుకున్నటువంటి నాయన దంపతులు బట్టి ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ జరగబోయే కార్యక్రమం తండ్రి మీ చేతులు అప్పగిస్తున్నాము. క్రమంగా తండ్రి మీకు సతపరచబడేంత వరకు ప్రభావాన్ని బలపరచమని యేసు ప్రభు పేరుపై ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్థానిక సెవెంత్ డే పాస్టర్ గారు ఆనంద్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా శ్యామ్ డేవిడ్ పాస్టర్ గారు సెటిలరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పాస్టర్ మధు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా
జేమ్స్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీరత్నం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పడుతుంది ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పెళ్లి కుమార్తెగా ఇల్లు సిద్ధపడి నేను వివాహ వేదిక మీదకి వెళ్తున్నది. వీళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఘనమైన కార్యమును ఘనముగా మీరు జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి పెళ్లి కుమార్తె వేదిక మీదకి వస్తుండగా అందరం లేచి నిల్చుండి పరిశుద్ధ 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 ప్రభువా అనే పాటను మనం పాడుతున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా అందరు కూర్చోనండి. దయచేసి అందరు కూర్చోనండి. ఏం చేయాలి?
దయచేసి పూలదండలు అదే రీతిగా అక్షింతలు తీసుకోవాలని ఇక్కడ వేసుక మీద పెట్టవలసిందిగా తెలియజేస్తున్నాను. దయచేసి పూలదండలు అక్షింతలు హలో స్తోత్రం. ఈ పరిశుద్ధ వివాహంలో మనం జరిగిస్తాం. అమ్మ దయచేసి అక్షింతలు తీసుకొని రండి. మంగళసూత్రం మంగళసూత్రము కూడా త్వరగా తీసుకొని రావాలి. అబ్బాయి దగ్గర తాడు మాత్రమే ఉంది. మంగళసూత్రం త్వరగా తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, ఈ నామమునకు వేల కొలదిగా వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో శిష్యుడి కొరకు ఇందు కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ ఎవరి బిడ్డలను పరిశుద్ధ వివాహం కొరకై మీరు ఏర్పాటు చేసినటువంటి స్తోత్రమైన ఈ పరిశుద్ధ వివాహము ఈ సమయంలో జరిపింపబడుతుండగా జనముగాను మీ నామమును మహిమకరంగాను జరుగుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు గల లేఖన భాగాన్ని ధూప తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కాపరి గారు మధు గారు చదివి వినిపిస్తారు. ఈ పరిశుద్ధ వివాహ నిమిత్తము ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుతున్నాము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వారి కొరకు చేయమనుకోలేదు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు
ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పోడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నందుకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వింటిలో దీవించుగాక. ఆమేన్. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చివరి వరకు చదువుకుందాం. పాస్టర్ డేవిడ్ గారు చదివించారు. పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని విషయాలు ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఈ యొక్క లేఖన భాగం నుండి వారికి ఆధారకరంగా ఉంది. వారికి కావాల్సినటువంటి వాక్యాన్ని పౌలు గారు రాసినటువంటి మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభుల కూడా మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంగమనకు శిరసైన పురుషుడు భార్యను శిరసైనాడు, క్రీస్తు శరీరములకు రక్షకుడైనాడు. సంగము క్రీస్తుకు లోబడినందున భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులు నేను మీ భార్యను ప్రేమించుని, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిగా ఏదైనను లేక పరిశుద్ధమైనగాను నిర్దోషమైనగాను మహిళల సంఘముగాను ఆయన తన తాను నిలబెట్టుకోవాలను. వాక్యంతో ఉన్న స్థానం చేత దాన్ని పవిత్రపరచు దాని వరకు తను తాను పురుషుడు. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరంలోనే తమ భార్యను ప్రేమింపబద్ధులైనారు. తన భార్యను ప్రేమించువాడు ప్రేమించుచున్నాడు, తన శరీరమును ద్వేషించువాడు కానీ ప్రతి దానిని పోషించి సంరక్షించను. మనము క్రీస్తు శరీరమునకు అవయవలై ఉన్నాము కనుక
గారు ఆనంద్ బాబు గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుడు మహాకృపను బట్టి మరి స్పీకర్ ఒకటి బాక్సులు కంప్యూటర్ బాక్స్ మార్కెట్ బాగుంది, వాయిస్ అటెండ్ కోసం మన దేశంతా బాగుంది. గ్లాస్లో నాకకపోయిందమ్మా. చదువుబడినటువంటి వాక్యాలను మనందరం వినే ఉంటాం. ఆదికాండంలో అనాథ ప్రణాళికలో దేవుడు ఏం చేశాడండి? సమస్తము సృష్టించారు. ఆ సృష్టిలో ఆయుధ పూర్తిగా అభివృద్ధి చేశారు. పురుషుడికి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాలు దేవుడు ఏర్పాటు చేశారు. పురుషుడు దేవుని పోలికగా అని రాయబడుతుంది. నడుపు వంటలతో మధ్య కాదు అని ఆయన ప్రగాఢమైనటువంటి సంకల్పంతో ఆదాముని గాఢ నిద్రలోనికి పంపించేసి ఆనాడే ఏం చేశాడు? ప్రకటించడానికి ఒక ప్రకటికలు తీసి మాంసంతో కప్పి స్త్రీగా నిర్మించాడు. తలనికి తీయలేదు కానీ శూద్రులైతే విష్ణు ఈశ్వర బ్రహ్మ వారి వారి పళ్ళు చొక్కలు, గర్భుని చొక్కలు, గర్భుని చొక్కలు, శూద్రుడైతే కాళ్ళ నుంచి వచ్చాడని చెప్పుకుంటారు. ప్రియమైనటువంటి దేవుడు పెట్టారు. ఇది అబద్ధం. కానీ దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే సృష్టిలో ఇద్దరు ఉన్నారు, స్త్రీ పురుషుడు. తర్వాత క్రీస్తు వారు దేవుడు. వీరు ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి పాత్రలుగా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నారు. సమయంలో మరి డాక్టర్ యేసరత్నం అయ్యారిని సద్భావంగా ప్రేమపూర్వకంగా డాష్ కాంపనిస్తున్నాం. అలాగే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, స్త్రీని పురుషుణ్ణి దేవుడు నిర్మించాడు. ఎక్కడి నుంచి తీసాడండి? ఎక్కడి నుంచి తీసేసాడు? నన్ను విన్నావా? చదువుబడిన వాక్యం విన్నావా? నువ్వు చదువుబడిన వాక్యం విన్నావా? కూర్చో. ఎక్కడి నుంచి స్త్రీని దేవుడు మరి మాంసంతో అది సముద్రం చెప్పాలి. నాకు దేవుడికి మంచి ప్రతి మధ్య నుంచి తీశాడు. ఎక్కడి నుంచి తీశాడంటే మిడిల్ ప్రాక్టికల్ నుంచి తీశాడు. వారికి ఆనాడే వివాహం జరిపించాడు. దేవుడికి ఎక్కడ జరిపించాడు తెలుసండి? ఏదో ప్రార్థన జరిపించాడు దేవుడికి.
మహిమ కలుగును గాక. మొదటి వివాహము చేసితివే, ఈ శుభదినమున నవదంపతులను ఈ దీవెనలతో నింపుమయా. దేవారామయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారామయ్యా నీ దీవెనలివ్వయ్యా. చక్కటి పాటలు రాశారు. ఆ భావం ఏంటంటే ఏదో త్వరలో మొదటి రోజు జరిగినటువంటి దేవుడు ఈ భూమి మీద అనాది ప్రణాళికల నుంచి నవీన కాలం అంటే కూడా ఏ మతస్థుడైనా, ఏ దేశస్థుడైనా, ఏ రంగువాడైనా, ఎలాంటి